నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ సంపదను కొల్లగొట్టిన 29 మంది కార్పొరేట్ దొంగలలో 28 మంది గుజరాత్ నుంచి వచ్చిన వారే. వారంతా మోదీకి దత్తపుత్రులే. ఎద్దేవా చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. శ్రీ సిటీని సందర్శించిన కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం. కార్మికుల గృహ నిర్మాణాలు సుస్థిర పట్టణాభివృద్ధికి హామీ. తుడా పరిధిలో ప్రతి గ్రామానికి రోడ్లు, త్రాగునీరు, డ్రైన్స్ అందిస్తాం. అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేని భవన నిర్మాణాలు పంచాయతీ కార్యదర్శులు గుర్తించాలి. సమాజ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర పేర్కొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. చిన్నపిల్లలలో వైకల్యం తగ్గించడానికి త్వరిత గుర్తింపు మరియు త్వరిత చికిత్స కల్పించడమే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ లక్ష్యం పేర్కొన్న చిత్తూరు ఎంపీ డాక్టర్ దగ్గుమల్ల ప్రసాదరావు. వార్తల్లోని వివరాలు. దేశ సంపదను కొల్లగొట్టిన 29 మంది కార్పొరేట్ దొంగలలో 28 మంది గుజరాత్ నుంచి వచ్చిన వారేనని, వారంతా మోదీకి దత్తపుత్రులేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతి నగరంలో వందలాది మంది 3 ప్రాంతాల నుంచి ప్రదర్శనగా 4 కళ్ల మండపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులను, ఉద్యోగులను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతి నగరంలో వందలాది మంది 3 ప్రాంతాల నుంచి ప్రదర్శనగా 4 కళ్ల మండపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులను, ఉద్యోగులను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆఖరుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో సైతం అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ముఖ్యమంత్రికి భద్రత లేని పరిస్థితి సృష్టించుకున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షాలు కార్మిక చట్టాలను రద్దు చేసిన దేశ ద్రోహులని అన్నారు. సమ్మె హక్కు అనే త్యాగాల ఫలితంగా వచ్చిందని గుర్తు చేశారు. స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, దేశంలో ప్రమాద గంటికలు మోగుతున్నాయని, మోదీ అప్రజాస్వామిక విధానాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ప్రసంగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పనిని ప్రవేశపెట్టిందని, రాత్రులు మహిళలు పనిచేయాలని నిర్ణయించిందని, చంద్రబాబుకు కార్పొరేట్ శక్తులు తప్ప కార్మికులు గుర్తుకు రావటం లేదని ఆరోపించారు. అనంతరం ఐఎఫ్టియు నేత వెంకటరత్నం ప్రసంగిస్తూ దేశంలోనూ రాష్ట్రంలోనూ కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని, ప్రజా ఉద్యమాలపై దాడులు పెరిగాయని, వీటిని సహించేది లేదని ఎదుర్కొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనుబంధ కార్యదర్శి నాగరాజమ్మ, ఐఎఫ్టియు నేత రాణి, లోకేష్, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత తదితరులు ప్రసంగించారు. 4 కళ్ల మండపం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు మాధవ్, ఏఐటియుసి రవి, ఐఎఫ్టియు లోకేష్ అధ్యక్షత వహించగా సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, రామానాయుడు, చిన్న తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక, శ్రామిక ప్రజానీకం బజార్లోకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. దాని ప్రధాన కారణం ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రయక్త ఎమర్జెన్సీని ప్రకటించి కార్మిక హక్కులను కాలరాసి ఉన్నటువంటి కార్మిక హక్కులను మొత్తం రద్దు చేసి కేవలం 4 చట్టాల వరకే పెట్టారు. ఆ 4 చట్టాలు కూడా కార్మికులు సమ్మె చేయడానికి వీల్లేదు, బేరసాడడానికి వీల్లేదు, రిజిస్ట్రేషన్ చేయడానికి సాధ్యం కాదు. అలాంటి పద్ధతులు పెట్టి కార్మిక హక్కులు రక్షణ చేస్తున్నారు. ఇప్పుడు 8 గంటల పనిదినాన్ని కాస్త కాలు రాసి పారేశారు. ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీస్ 18 నుంచి 20 గంటలు పనిచేస్తామంటే అధికారపూర్వకంగానే ప్రభుత్వం 10 గంటల పని ప్రకటిస్తూ ఉంది. అదేమంటే పారిశ్రామికవేత్తలు రారని చెప్పి అంటారు. అంటే పారిశ్రామికవేత్తల కోసం గవర్నమెంట్ ఉందా, కార్మిక, శ్రామిక ప్రజానికం కోసం ప్రభుత్వం తెలుసుకోవాల్సి వస్తూ ఉంది. ఒకవైపునేమో హక్కులు పోగొడుతూ ఉన్నారు, ఎమర్జెన్సీకి మించి ఎమర్జెన్సీ పాలన సాగిస్తూ ఉన్నారు. మరోవైపున ఫెడరల్ సిస్టమ్ రద్దు చేస్తూ ఉన్నారు, లౌకిక వ్యవస్థని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఫెడరల్ వ్యవస్థ, తర్వాత లౌకిక వ్యవస్థ, ఇవన్నీ కూడా రద్దు చేసిన తర్వాత ఇప్పుడు భారతదేశం ఉన్నది ఇంకా ఫ్యాసిస్ట్ రూల్ తప్ప ఇంకోటి కార్యం కాదు. ఇప్పటికే అప్రకటితమైనటువంటి ఫ్యాసిస్ట్ రూల్స్ ఉంటే ప్రకటించబడి వస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రమాదం పార్లమెంట్ ఎన్నుకుంటే పార్లమెంట్కి, రాజ్యాంగానికి ప్రమాదం వస్తూ ఉంది, న్యాయ వ్యవస్థకి ప్రమాదం వస్తూ ఉంది. అంచెల వారీగా ప్రభుత్వం యంత్రాంగ ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉంది. కాబట్టి ఇది చీకటి పరిపాలన రాసే ప్రమాదం ఉంది. అందుకని మేల్కొనండి, కార్మిక, శ్రామిక ప్రజానీకం మొత్తం కూడా కలిసి పని చేయండి. లేకుండా పోతే ఇప్పటికే అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీస్ మొత్తం ఆస్తులు అప్పగిస్తూ ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ వాళ్ళకి అప్పగి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కార్మిక హక్కులు మొత్తం ఘోరం చేస్తుంది, అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం ధ్వంసం చేస్తుంది. ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీ కూడా మద్దతు కలుగుతూ ఉన్నాయి. ఇది ఒక హెచ్చరికగా చూస్తూ కేంద్ర ప్రభుత్వం
ఇప్పటికైనా వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానం నుంచి వెనకపోతే మంచిది, లేకపోతే మిమ్మల్ని గోరీ కడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు యావత్ భారతదేశంలో అటు కన్యాకుమారి నుంచి ఇటు కాశ్మీర్ దాకా 40 కోట్ల మందికి పైగా ఈరోజు ఇదే మాదిరి భారతదేశంలో ఉన్నటువంటి వీధుల్లో జనం బయటకు వచ్చి ఈ దేశంలో మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తి వీధుల్లో నిలదీస్తున్నారనే విషయాన్ని మనం ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 40 కోట్ల మంది అటు కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఎందుకు వీధుల్లోకి వచ్చి ఈ రోజు ఈ రకమైనటువంటి గళాన్ని వినిపిస్తున్నారనే విషయాన్ని మనం ఈ సందర్భంగా చూడాలి. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్, ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ఈషా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, సాంకేతిక సలహాదారులు రోహిత్ తో కలిసి బుధవారం శ్రీ సిటీని సందర్శించారు. శ్రీ సిటీ ప్రెసిడెంట్ సతీష్ కామత్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. శ్రీ సిటీ ప్రణాళిక, ప్రస్థానం, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. చర్చల సందర్భంగా శ్రీ సిటీలో అభివృద్ధి చెందుతున్న సామాజిక వస్తువులపై ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. గృహ సముదాయాలు, విద్యా వసతులు, షాపింగ్ కేంద్రాలు, ఇతర కీలక సౌకర్యాల గురించి హైలైట్ చేశారు. అలాగే ఇక్కడ అమలు చేస్తున్న సమర్థవంతమైన నీటి వనరుల నిర్వహణ, మురికి నీటి రీసైక్లింగ్, ఘన వ్యర్థాల నిర్వహణ, హరితహిత చర్యలు, ఇతర సుస్థిరమైన కార్యక్రమాలను వివరించారు. టౌన్షిప్ల అభివృద్ధి ద్వారా వర్క్ టు వర్క్ ఆవశ్యకతను ప్రస్తావిస్తూ ఇందుకోసం అవసరమైన సహకారం అందించాలని కార్యదర్శికి విన్నవించారు. ప్రస్తుత పారిశ్రామిక కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ వ్యూహాలు, మౌలిక సదుపాయాలు, నివాస గృహాల డిమాండ్, ముఖ్యంగా డార్మటేరీలు మరియు తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైన అద్దె గృహాలపై శ్రీనివాస్ లోతైన చర్చల్లో పాల్గొన్నారు. ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో విజయవంతమైన గృహ ప్రణాళికల నమూనాలను అధ్యయనం చేయాలని, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వినూత్న ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన శ్రీ సిటీ బృందానికి సూచించారు. అనంతరం పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల్లో పాల్గొన్న ఆయన ప్రధానంగా మహిళా ఉద్యోగులకు చౌకధర అద్దె గృహాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ సహకారం, ఇతర అంశాలపై చర్చించారు. సమగ్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణాల విషయంలో మంత్రిత్వ శాఖ నుండి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఉన్నత అధికారులు శ్రీ సిటీ పర్యటనకు రావడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామని శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. వారి విలువైన సూచనలు శ్రీ సిటీ అభివృద్ధికి మరింత దోహదపడతాయని, ముఖ్యంగా సామాజిక మౌలిక సదుపాయాలు, గృహ వసతులను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని అన్నారు. పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల ద్వారా మౌలిక సదుపాయాలు మరియు కార్మిక నివాసాలకు సంబంధించి వారు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం దక్కిందన్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్ శ్రీ సిటీ పరిసర ప్రాంతాలతో పాటు ఆల్స్టోమ్ పరిశ్రమలో తయారవుతున్న మెట్రోస్ తయారీ విధానాన్ని పరిశీలించారు. అక్కడ పరిశ్రమ పనితీరు, ఇతర పారిశ్రామిక మౌలిక వస్తువులను పరిశీలించారు. శ్రీ సిటీ మరింత వృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయ సహకారాలను తమ మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శితో పాటు ఇతర సీనియర్ అధికారులు, సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మై తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న పిల్లలలో వైకల్యంను తగ్గించడానికి త్వరిత గుర్తింపు మరియు త్వరిత చికిత్స కల్పించడమే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ లక్ష్యమని చిత్తూరు ఎంపీ డాక్టర్ దగ్గుమల ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి నందు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంను 178.21 లక్షల రూపాయలతో ఎన్హెచ్ఎం గ్రాంట్ నిధులతో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం వాహనంను ముఖ్య అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డిఈఐసి కేంద్రం, ఆర్బీఎస్కే రాష్ట్ర బాల ఆరోగ్య సంస్థ కార్యక్రమం కింద ఎన్హెచ్ఎం జాతీయ ఆరోగ్య మిషన్ పరిపాలనలో పనిచేస్తుందని, చిన్నపిల్లలలో వైకల్యం తగ్గించడానికి త్వరిత గుర్తింపు మరియు త్వరిత చికిత్స కల్పించడమే ఈ కేంద్రం లక్ష్యమన్నారు. ఈ కేంద్రం 4 రకాల లోపాలపై 4DS ప్రధానంగా పనిచేస్తుందన్నారు. ఇందులో పుట్టుక సమయంలో లోపాలు, అభివృద్ధి లోపాలు, వ్యాధుల ద్వారా వచ్చే లోపాలు, పౌష్టికాహార లోపాలు, మొత్తం 30 ఆరోగ్య సమస్యలు ఎంపిక చేయబడి స్క్రీనింగ్, త్వరితగతిన గుర్తింపు మరియు ఉచిత చికిత్సకు లోబడి పనిచేస్తాయన్నారు. 6 సంవత్సరాల పిల్లల నిర్వహణ ప్రత్యేకంగా డిఈఐసి స్థాయిలో జరుగుతుందని, 6 నుంచి 18 సంవత్సరాల పిల్లల పరిస్థితులు స్థానిక ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించబడతాయని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన వైద్యశాల ప్రాంగణంలో 178.21 లక్షలతో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పుట్టిన పిల్లల్లో దాదాపు 5% మంది పిల్లలు నడవలేకపోవటం, మాట్లాడలేకపోవటం, మానసిక శారీరక ఎదుగుదల లేకపోవటం తదితర లోపాలు ఉన్నాయని వారికి థెరపీ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ కేంద్రంలో చిన్నపిల్లల వైద్య నిపుణులతో పాటు స్పీచ్ థెరపిస్ట్,
ఈఎన్టీ స్పెషలిస్ట్, ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉంటారని, అవసరం ఉన్నవారు సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ప్రధాన వైద్యశాల ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం ఒక శుభ పరిణామమని, ఈ సేవా కేంద్రంలో మానసిక, శారీరక ఎదుగుదల లేని పిల్లలకు అత్యాధునిక వైద్య సదుపాయాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పురపాలక మేయర్ అముద, చుడా చైర్మన్ కట్టారి హేమలత, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుధారాణి, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఇది ఓపెన్ చేయటం ఉంది కొత్త బిల్డింగ్లో. దానిలో చిన్నపిల్లలకి ఆడియో ప్రాబ్లమ్స్ ఉన్నా, వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత ఏదైనా మందబుద్ధి ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్రోత్ తక్కువ ఉన్నా, తర్వాత కంటి చూపులో ప్రాబ్లమ్స్ ఉన్నా, యాక్టివ్నెస్ లేకపోయినా, లేకపోతే వాకింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా తేడాలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా ఇక్కడ థెరపీ చేస్తారు. సో ఆ ఫెసిలిటీ డిస్ట్రిక్ట్ మొత్తానికి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ముందు డిస్ట్రిక్ట్ అంతా కూడా దీన్ని స్కేలప్ చేస్తారని అనుకుంటా ఉన్నాము. అంటే నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం లెవెల్లో కూడా చేస్తారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూసాం, చాలా కొంతకాలంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, చాలా అభివృద్ధి కనపడుతుంది. సో అది ఈ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మరింతమంది, ఎంతమంది అయితే ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని వాళ్ళ పిల్లల్ని మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుందని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరులో అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. 1,76,00,000తో ఈ సెంటర్ ఈరోజు ఓపెన్ అయింది. ప్రీవియస్గా ఈ ఫెసిలిటీ ఒక పాత్ బిల్డింగ్లో నడిచింది. ఇప్పుడు కొత్త బిల్డింగ్లో ఈ ఫెసిలిటీ నడుస్తుంది. ముఖ్యంగా 5% పిల్లలకి కొన్ని డెవలప్మెంట్ డిలేస్ ఉంటాయి. డెవలప్మెంట్ డిలేస్ అంటే ఒక ఏజ్ పరంగా వెయిట్ పెరగాలి, భాష రావాలి, సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, కాగ్నిటివ్ స్కిల్, మెంటల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. కానీ ఇది జరగలేకపోతే వాళ్ళకి స్పెషలిస్ట్ అవసరం ఉంటుంది. సో అటువంటి 5% పిల్లలకి జిల్లా స్థాయిలో ఈ ఫెసిలిటీ చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఈ ఫెసిలిటీలో పీడియాట్రిక్ డాక్టర్స్తో సహా స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు. అదేవిధంగా ఆడియో సంబంధించి సమస్య ఉంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, మిగతా డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్ ఉంటారు. సో నేను ప్రజకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ పిల్లలు బాగా చూస్తూనే ఉండాలి. స్పెషలీ అంగన్వాడీ పిల్లలు 3 నుంచి 6 ఈ వయసు, ఈ డెవలప్మెంట్ డిలేస్ స్టార్ట్ అవుతాయి. మనం అర్లీగా ఇది కనుక్కుంటే, అర్లీగా ఈ ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేస్తే 6 నెలల నుంచి 1 సంవత్సరం ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి ఫెసిలిటీస్తో ఒక మంచి ఆధునిక సెంటర్ని ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి మరియు మా ఎంపీ గారికి, ఇక్కడికి విచ్చేసిన తుడా చైర్మన్, మేయర్ గారికి, అలాగే డిహెచ్ఎం గారికి, అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క డాక్టర్కి కూడా నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే చూసినాము లేటెస్ట్ టెక్నాలజీతో పిల్లలు ఎవరైతే ఇమ్మెచ్యూర్డ్ బేబీస్ కావచ్చు, లేదా పుట్టినప్పుడు చెవులు వినిపించకపోవడం, లేదంటే బాడీలోని కొన్ని ఆర్గాన్స్ పని చేయకపోవడం, లేదంటే వాళ్ళకి లెగ్స్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా చూసాము ఇప్పుడే. బ్రెయిన్ మెచ్యూరిటీ పెరగకపోవడం, ఇటువంటి పిల్లలందరికీ కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మన దేశంలోని పెట్టుబడిదారు ప్రయోజనాల కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. వీటిని రద్దు చేయాలని కోరుతూ సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మోదీ విధానాలను నిరసిస్తూ నల్ల దుస్తులతో, నల్ల గొడుగులతో తిరుపతి ఆర్ట్స్ కాలేజ్ నుంచి జ్యోతిరావు పులే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జ్యోతిరావు పులే విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం మీదుగా 4 కాల మండపం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ నాగ వెంకటేష్, ఐద్వార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలక్ష్మి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాము, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అమరా తదితరులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన 22 సమ్మెలలో ఈ సమ్మె వ్యత్యాసంగా ఉందని అన్నారు. 16 డిమాండ్లు ఉన్న అన్నిట్లోనూ లేబర్ కోడ్స్ అడ్డుకోవటమే ప్రధానమైన అంశమని అన్నారు.
లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే చట్టాలు వర్తించదని, చట్టాలు వర్తించని కార్మికులు అందరూ కూడా బానిసత్వంలోకి నెట్టబడతారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛనిచ్చే లేబర్ కోడ్లు రద్దు కావాలని, కొత్తగా ఫ్యాక్టరీలో తాము అనుకున్నంత కాలం కార్మిక చట్టాలు అమలు కాకుండా నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందన్నారు. ఇది కార్మిక హక్కులపై దాడిని గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు. కాబట్టి కార్మిక సమస్యలను పరిష్కారం దిశగా ప్రభుత్వాలు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో, దేశంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చట్ట ప్రకారం పర్మనెంట్ కార్మికులను చేస్తే మనని కాంట్రాక్ట్ కార్మికులు కూడా చేస్తారని అన్నారు. వారికి పర్మనెంట్ కార్మికులు ఇచ్చే వేతనాలు, అలవెన్స్, బెనిఫిట్లు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, దేశంలో నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. ఉద్యోగాలు కూడా భర్తీ చేసే పరిస్థితి లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు అమర, శాంతమ్మ, పద్మని, ప్రసన్న, మునీషా, విజయ నిర్మల, ఎస్వి యూనివర్సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ నాయకులు రాజేంద్ర, మునయ్య, గణేష్, అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులంతా సమ్మె శంఖం పూరించడం జరిగింది. మోడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జరిగిన సమ్మెలో విజయవంతంగా జరిగింది. ఇక్కడ జరిగినటువంటి సమ్మె ఇక్కడి నుంచి నల్ల దుస్తులతో, అదేవిధంగా నల్ల గొడుగులతో ఇక్కడి నుంచి నిరసన ప్రారంభమైంది. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి జ్యోతిరావు పూలే విగ్రహం మొదలుకొని అక్కడ 4 కాల మండపం దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో కార్మికులంతా కూడా తన సమ్మెను బాట పట్టి వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది కార్మికులు ఈరోజంతా కూడా సమ్మె విజయవంతం చేయడం అనేది జరిగింది. ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, అదేవిధంగా ఆప్కాస్ యూనియన్ లీడర్స్, ఆప్కాస్ నాయకులు, అదేవిధంగా అగ్రికల్చర్ కళాశాల, అదేవిధంగా మిగతా అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి వర్కర్స్ అంతా కూడా ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె విజయవంతం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల పెద్ద ఎత్తున ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు తిరుపతి రూరల్ చంద్రగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ, కార్మిక, కర్షకులతో అందరితో కలిపి ఈరోజు తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుండి పెద్ద ఎత్తున 4 కాల మండపం వరకు ప్రదర్శనకు వెళ్ళి నిరసన నిర్వహించడం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కార్మికులకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయి. 4 నల్ల కోడ్లు తీసుకొని వచ్చి ఉద్యోగుల నెత్తిన, ఉద్యోగుల పీక కోసే విధంగా ఈ నల్ల కోడ్లు తీసుకురావడం జరిగింది. దీన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారి శ్రమలో భాగం పంచుకోవాలన్న సంకల్పంతో తాను తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి తుడా పరిధిలో ప్రజలకు కావలసిన మౌలిక వస్తువుల కల్పనకు తన వంతు కృషి చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నామని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తుడా పరిధిలో లేఅవుట్ అప్రూవల్, భవన నిర్మాణాల అనుమతులు అమలు తదితర అంశాలపై గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 4 మున్సిపాలిటీలు, 9 నియోజకవర్గాలు, 39 మండలాల ఎంపీడీఓలు, 1000 పైగా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో అవగాహన సదస్సు బుధవారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తుడా వైస్ చైర్మన్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ సురేష్ నాయుడు, మున్సిపల్ డిప్యూటీ సిటీ ప్లానర్ మెహబూబ్ ఖాన్, తుడా సెక్రటరీ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుడా సిటీ ప్లానింగ్ ఆఫీసర్ దేవి కుమారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పంచాయతీ పరిధిలో కార్యదర్శులు అక్రమ లేఅవుట్లు ఎలా గుర్తించాలి, ఎలా అనుమతులు ఇవ్వాలి, భవన నిర్మాణాల అనుమతులు తదితర అంశాలను కులంకుశంగా వివరించారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరానికి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు వస్తున్నారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవాలని అన్నారు. సిఆర్డీఏ పరిధిలో రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, దానిని స్ఫూర్తిగా తీసుకుని తుడా పరిధిలో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కట్టుబడుతున్నారని, వారి కష్టంలో భాగం కావాలన్న సంకల్పంతో తుడా అభివృద్ధికి కష్టపడుతున్నామని అన్నారు. గత పాలకులు తుడాను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తాను కూడా చైర్మన్ అయ్యాక తుడాను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. తుడా పరిధిలో అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజలకు అవసరమైన తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయడానికి తుడా కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం తుడా వైస్ చైర్మన్ శుభం మన్సల్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైందని, ప్రభుత్వ జీవోలను క్షుణ్ణంగా తెలుసుకుని వాటిని అమలు చేయాలని కోరారు.
తుడాకు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ను పూరిస్తామని తెలిపారు. తుడా అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని కోరారు. సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్తున్నారో అది తెలుసుకునే కోసం ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి సత్యవేడి నుంచి కావచ్చు, తిరుచాల నుంచి కావచ్చు, వరదేపాలెం కావచ్చు, తొట్టంబేడు అన్నీ విన్నాను. మొత్తం ఈ సమస్యలు ఏవే ఉంటాయి కూడా అవన్నీ నేను నా వంతు సహాయంగా షార్ట్అవుట్ చేసే కోసం ప్లాన్ చేస్తాను. ఈ కమ్యూనికేషన్స్ కూడా ఈవెన్ దో ఆన్లైన్లో వచ్చాక కూడా అదొక సాఫ్ట్ కాపీ ప్రింట్ తీసి మీకు అఫీషియల్గా మేడం గారికి మండలం వైజ్ కొరియర్ చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటాను. వాళ్ళకి ఏమన్నా మేడం అప్రూవల్స్ అని వెంటనే ఇమీడియట్గా పంపించండి. అదేవిధంగా ప్రతి పంచాయత్ సెక్రటరీ కూడా ఇంతకుముందు సెక్రటరీ గారు అడిగారు, మీకు ఎక్కడ కూడా చిన్న గౌరవం కూడా తగ్గకుండా మీ యొక్క స్థాయిని పంచాయతీ సెక్రటరీని హై లెవెల్లో తీసుకొని పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు పంచాయతీ సెక్రటరీ, నేను ఫస్టే చెప్పాను, మీ మీటింగ్లో ఫస్ట్ స్పీచ్ చెప్పాను, పంచాయతీ సెక్రటరీ అనేవాళ్ళు ఈరోజు అత్యంత కీలక పాత్ర. ఈరోజు గ్రామం కానీ పంచాయతీ కానీ రాష్ట్రం కానీ మన భారతదేశం డెవలప్ కావాలంటే ఒక సెక్రటరీకి నాలెడ్జ్ ఫుల్ హోల్డ్ ఉండేటువంటి పదవి పంచాయతీ సెక్రటరీ. ఒక సర్పంచ్కి ఎంత హోల్డ్ ఉంటుందో సర్పంచ్ తగ్గకుండా ఇంకా ఎక్కువ హోల్డ్ అఫీషియల్ సైన్ చేసేటువంటి పవర్ ఉండేది పంచాయతీ సెక్రటరీకి. సో కాబట్టి మీ గవర్నమెంట్ ఎప్పుడు ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. దేశవ్యాప్తంగా ఈ రోజు జరిగే సమ్మెకు మేము సైతం అంటూ ఎస్వి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఏడీ బిల్డింగ్ ముందు నిరసన చేశారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తెచ్చి మా తల్లిదండ్రుల పనిదినంపై దాడి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి చిన్న, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆశా, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ ఉదయ్ మాట్లాడారు. దేశంలోని కార్మికుల ఆదాయం రోజురోజుకి తగ్గిపోతోందని, ఎంత కష్టపడినా అప్పులు తప్ప ఆదాయాలు లేక తమ చదువులను కూడా ఒక పూట తినకుండా కష్టపడి చదివిస్తున్నారని అన్నారు. ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కులు అన్నిటినీ కాలరాసి కార్పొరేట్ శక్తులకు దోచుకోవటానికి మరింత సులువుగా ఈ చట్టాలు ఉన్నాయని, అందరూ ఈ లేబర్ కోడ్స్ను వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న హక్కులు అన్నీ కూడా ఒక కలంపోటుతో రద్దవుతాయని, నిరుద్యోగ సంఖ్య విపరీతంగా పెరిగి నేటి విద్యార్థులు రేపటి నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికే వేతనాలు పెంచకుండా పని గంటలు పెంచి లక్షల సంఖ్యలో పని చేయడానికి యువత సిద్ధంగా ఉన్నా వారికి పని ఇప్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని, తక్షణమే ఇలాంటి కోడ్స్ రాకుండా కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిఎన్ఎస్ శివశంకర్, జీజేఎస్ మహేందర్ నాయక్, జేబీఎస్యు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశ సార్వత్రిక సమ్మెలో భాగంగా నగిరి పట్టణంలో ఏఐటీయూసీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో వేలన్ పెరుమాల్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నగిరిలో టవర్ క్లాక్ దగ్గర మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సిఐటియు కార్యదర్శి పెరుమాల్, దానకొట్టి, సిపిఐ పార్టీ సెక్రటరీ వేలన్ మురళీ భాష మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులకు సంఘాలకు పెట్టుకోకుండా హక్కుల కోసం పోరాటం చేయకుండా దుర్మార్గమైన చట్టాలను తీసుకురావటం, అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి పోర్ట్స్, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ తదితర రంగాలను అప్పనంగా తన అణువ్యాలకు కట్టబెట్టడం మరియు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా పోవటం, నిత్యావసర ధరలను అదుపు చేయలేకపోవటం, పెట్రోల్, డీజిల్, విద్యుత్ వాటన్నిటినీ అదుపు లేకుండా పెంచుకుంటూ పోవటం మరియు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ తదితర కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా ఇవ్వకుండా మొండిగా ప్రవర్తించడం మరియు బేస్ బోర్డు ఏర్పాటు చేయకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేయటం మరియు హమాలీ, ఆటో రంగాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈఎస్ఐ, పిఎఫ్ వర్తింపచేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. మరియు రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిన కార్మికులను తీసుకోవటం మానుకోవాలని,
వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఖాళీలలో ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిలో ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఆర్టీసీ, మున్సిపల్ తదితర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సిఐటియు సెక్రటరీ పెరుమాల్ షణ్ముగం, సిపిఐ పార్టీ నగిరి పట్టణ కార్యదర్శి వేలన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ మురళి, ఏఐటీయూసీ నాయకులు, ఆటో టాక్సీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి నూతనంగా తీసుకువచ్చిన కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించాలని, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతి కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి లేబర్ కోర్టును రద్దు చేయాలని, అనేక ప్రాణత్యాగాలు చేసి స్వతంత్ర పోరాటం ముందు నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని ఈరోజు ఆదాని అంబానీలకు తొత్తుగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ వాళ్ళకి ఈరోజు బానిసత్వం చేస్తూ కార్మికులు ప్రాణత్యాగంతో చేసిన చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమైన చర్యగా కార్మిక సంఘాలు గుర్తించడం జరిగింది. అదేవిధంగా స్కీమ్ కార్మికులు పనిచేస్తున్నారు. ఆచారం అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు సుమారు 20-25 సంవత్సరాలు పనిచేస్తూ ఉంటే ఇప్పటికీ కనీస వేతనం వాళ్ళని అమలు పరిచే దాంట్లో ఈరోజు మేనవేషాలు లెక్కేస్తూ ఉన్నాయి. గ్రాడ్యుయేటీ ఇస్తామన్నారు. అదేవిధంగా వాళ్ళకి చెప్పినటువంటి ఇది వయోభారవతిని 60 నుంచి 62 పెంచుతామన్నారు. మహిళా దినోత్సవం రోజు ఆశా కార్మికులకు 1,50,000 గ్రాడ్యుయేట్ ఇస్తానన్నా ఇదే ముఖ్యమంత్రి ఇంతవరకు జీవో విడుదల చేయాల. ఈ పక్క ఓ ఎఫ్ఆర్ఎస్, ఒక పక్క ఆ ఎఫ్ఆర్ఎస్లో పని చేయడంలో నెట్ రాదు. వాళ్ళ టెన్షన్తో ఈరోజు షుగర్లు, బీపీలు వచ్చి మహిళా కార్మికులు అనేక రోగాలతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మొండిగా పోకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమానంగా ఇస్తూ కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అదేవిధంగా లేబర్ కోర్టుని ఖర్చును రద్దు చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అనే డిమాండ్లపై తోడిచి నగిరిలో సిఐటియు, ఏఐటీసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపాలిటీ, ఆటో, ఇతర యువజన సంఘాలు, అన్ని పవర్ లూమ్స్ కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, గ్రీన్ అంబాసిడర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి ప్రతి ఒక్కరికి 2 యూనియన్ల తరఫున పేరున ధన్యవాదాలు. జూలై 10న గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతి శ్రీ శృంగేరి శంకర మఠంలో జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని గురు కృపకు పాత్రులు కావాలని శ్రీ శృంగేరి శంకర మఠం శాఖ అధ్యక్షులు మనోహర్, మేనేజర్ నడింపల్లి కృష్ణ సంయుక్తంగా తెలియజేశారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయం ఉత్తర మాడవీధిలోని జగద్గురు శ్రీ శృంగేరి శంకర మఠంలో జగద్గురు భారతీ తీర్థస్వామి విధుశేఖర స్వామి వారి ఆశీస్సులతో ధర్మాధికారి రాళ్లపల్లి రామ్మూర్తి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా జూలై 10న గురువారం సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరియు శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మచే గురు పౌర్ణమి ప్రాముఖ్యం ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ మేరకు గురు పౌర్ణమి నాడు నిర్వహించే కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. జగద్గురు శ్రీ భారతీ తీర్థస్వామి విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీస్సులతో నిర్వహించే విశేష పర్వదినమైన గురు పౌర్ణమి కార్యక్రమాల్లో భాగంగా భక్తులు విశేషంగా పాల్గొని గురు కృపకు పాత్రులు కావాలని జగద్గురు శృంగేరి శంకర మఠం తిరుపతి శాఖ అధ్యక్షులు మనోహర్, మేనేజర్ నడింపల్లి కృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జగద్గురు శృంగేరి శంకర మఠం తిరుపతి శాఖ సభ్యులు కృష్ణమూర్తి, పూర్ణచంద్రరావు, సొరబి, మురళి తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి ఆశీస్సులతో మా ధర్మాధికారి అయినటువంటి రాళ్లపల్లి రామ్మూర్తి గారి అనుజ్ఞతో శ్రీ శృంగేరి శంకర మఠంలో మేము గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి, శంకరాచార్యుల వారికి అభిషేకములు, తీర్థ ప్రసాదాల వినియోగము ఉంటుంది. తర్వాత 4 గంటలకు సత్యనారాయణ వ్రతములు జరుగుతాయి. 6:30 నుంచి ఉప్పలదరి భరత్ శర్మ గారి చే గురు పౌర్ణమి విశిష్టత మీద ప్రవచనము ఉంటుంది. కావున భక్తులందరూ విశేషంగా విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి వారి స్వామివారి ఆశీస్సులు పొందగలరని భావిస్తున్నాం. రాములవారి గుడి వీధి నా ఉత్తరమాడ వీధిలో ఉన్నటువంటి శ్రీ శృంగేరి శంకర మఠంలో ఈ కార్యక్రమం 10వ తారీఖు నాడు గురువారం రోజు జరుగును. తెలిసిన స్వామి ఈ కలియుగంలో ఆదిశంకరుడు తొలి గురువు.
అంతకుముందు వ్యాస మహర్షులు, ఎంతోమంది మహర్షులు గురువులుగా ఉన్నా కూడా ఆది గురువుగా మనము శంకరాచార్యుల్ని కొలుస్తున్నాం. ఆయన తన తదనంతరం 4 ఆమ్నాయాలలో దక్షిణామ్నాయంగా శృంగేరిలో ఒక మఠం స్థాపించారు. ఆ శృంగేరి వాళ్ళు దేశవ్యాప్తంగా దగ్గర 200 శాఖలు పెట్టి ఉన్నారు. దాంట్లో ఒకటి తిరుపతిలో కోదండరామస్వామి గుడి ఉత్తరమాడ వీధిలో 4 అంతస్తుల భవనంలో ఉంది. ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా గురువులను స్మరించుకుంటూ ఆది శంకరాచార్యులకి అభిషేకములు చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి సాయంత్రము సత్యనారాయణ స్వామి పూజతో ఉప్పల దడియం భరత్ శర్మ గారి ప్రవచనంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి అని మేమందరం కూడా నిశ్చయించుకున్నాం. శంకర మఠం తరపున అందరూ రావాలి అని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుచానూరు రోడ్డు శ్రీనివాసపురంలోని శ్రీ షిరిడి సాయిబాబా మండపంలో గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త విశ్రాంత ఏఎస్పీ గంగరాజు తెలిపారు. బుధవారం ఆయన ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఈ ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా ఈ ఏడాది ఆలయంలో ప్రత్యేకంగా శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అనుగ్రహంతో ప్రత్యేక పూజలు, సువాసిని పూజలు నిర్వహిస్తామని అన్నారు. ఉదయం ప్రధాన షిరిడి బాబా విగ్రహానికి అలాగే పరివాహ దేవతలైన దత్తాత్రేయుడు, రాధాకృష్ణులు, కాశీ విశ్వనాథులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం, వస్త్రదానం వితరణ చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటలకు ఆధ్యాత్మిక ప్రవచనలు, ఏర్పేడు ఆశ్రమ మాతాజీ, రాజరాజేశ్వరి మాతాజీ, అలాగే ఎస్వి యూనివర్సిటీ మాజీ రిజిస్టర్ సిద్ధయ్యలు ప్రవచనలు చేస్తారని తెలిపారు. రాత్రికి షిరిడి సాయిబాబా ఫోటో విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. రేపు అనగా 10/7/2025 సంవత్సరం గురువారం గురు పౌర్ణమి ఉత్సవము జరుగుతున్నది. మన శ్రీనివాసపురం షిరిడి సాయిబాబా మందిరంలో ఈ యొక్క గురు పౌర్ణమి ఉత్సవం చేయుటకు పెద్దలు నిర్ణయించారు. మీ అందరికీ తెలుసు, రేపు గురు పౌర్ణమినే అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని అంటారు. ఆది గురువు అయినటువంటి విష్ణు అవతారమైనటువంటి వేదవ్యాసుల వారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క గురు పౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా జరుపుకున్నటకు ఈ పెద్దలు నిర్ణయం చేయడం వలన జరుపుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ సంపదను కొల్లగొట్టిన 29 మంది కార్పొరేట్ దొంగలలో 28 మంది గుజరాత్ నుంచి వచ్చిన వారే. వారంతా మోదీకి దత్తపుత్రులే. ఎద్దేవా చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. శ్రీ సిటీని సందర్శించిన కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం. కార్మికుల గృహ నిర్మాణాలు సుస్థిర పట్టణాభివృద్ధికి హామీ. కుడా పరిధిలో ప్రతి గ్రామానికి రోడ్లు, త్రాగునీరు, డ్రైన్స్ అందిస్తాం. అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేని భవన నిర్మాణాలు పంచాయతీ కార్యదర్శులు గుర్తించాలి. సమాజ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర పేర్కొన్న కుడా చైర్మన్ డాలస దివాకర్ రెడ్డి. చిన్నపిల్లలలో వైకల్యం తగ్గించడానికి త్వరిత గుర్తింపు మరియు త్వరిత చికిత్స కల్పించడమే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ లక్ష్యం పేర్కొన్న చిత్తూరు ఎంపీ డాక్టర్ దగ్గుమల్ల ప్రసాదరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.